నమస్తే. తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనే పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్ బ్రాంచ్ కెనాల్‌కి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు, పంట భూములకు నీరు అందట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఆ ఆయకట్టు రైతులంతా ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారికి మద్దతుగా చాలా సందర్భాల్లో ఆయన ధర్నా చేశారు, ఆందోళన చేశారు. అలాగే ఈరోజు తాజాగా ముఖ్యంగా బళ్ళారి అనంతపురం నేషనల్ హైవే మీద హంద్రినివా కాలువకు సమీపంలో జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. వందలాది మంది రైతులతో కలిసి ఆయన బైఠాయించారు. నినాదాలు చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలి, రైతుల గోడు వినాలి. ముఖ్యంగా 30,000 ఎకరాల్లో పంట భూములు ఎండిపోతున్నాయి. రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు వేసుకునేందుకు వాటర్ లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం దయతలిచి ఆ ఆయకట్టు రైతులకు ఏదైతే ఉందో దానికి సంబంధించి వాటర్ రిలీజ్ చేయాలి అని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో రైతుల తరపున ఆయన ఆందోళన చేసే క్రమంలో గుంతకల్ డిఎస్పి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇలాంటి క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణ కూడా జరిగేటువంటి పరిస్థితుల్లో అక్కడ కొంతమందిని లాఠీ చార్జ్ కూడా చేశారు పోలీసులు. మొత్తానికి ఈ 2 గంటల హైడ్రామా నడుమ ఆయన్ని ఎలాగైతే అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అది కాస్త మళ్ళీ పోలీస్ స్టేషన్కి చేరింది. అక్కడ కూడా ఆందోళన చేశారు. పయ్యావుల కేశవ్‌ను వెంటనే విడుదల చేయాలి అని. ఆయన మాత్రం ఆ స్టేషన్లోనే బైఠాయించి నా ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది, ప్రభుత్వం స్పందించి ఆ వాటర్ రిలీజ్ అనేది చేయాలి, రైతులను ఆదుకోవాలి, లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ఎందుకనంటే అనంతపురం జిల్లాలో రైతులంటేనే వారికి చాలా కష్టాలు ఉంటున్నాయి, నష్టాలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నారు.